విత్తు ముందా చెట్టు ముందు అంటే చెట్టే ముందు అని చెప్పాలని ఒకళ్ళు, విత్తే ముందు అని చెప్పాలని ఒకళ్ళు ప్రయత్నిస్తుంటారు. అట్లాగే అభివృద్ధి జరిగాక సంస్థలు వస్తాయా, సంస్థలు జరిగాక అభివృద్ధి వస్తుందా అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయింది. ముందు అసలు షాపులో సంస్థలు వస్తాయి కదా అభివృద్ధి జరగడానికి, అప్పుడు అభివృద్ధి జరిగితే కదా మిగతా సంస్థలు రావడానికి. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థలు రావాలంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉండాలి, చెందింది అయ్యన్నా ఉండాలి. ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు గారు అసలు విషయం గ్రహించి సీరియస్గా దృష్టి సారించారు. ముందు కేంద్ర సంస్థలు తీసుకొస్తున్నారు. తాజాగా అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం అన్నటువంటిది సీరియస్గా జరుగుతోంది. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి భవనాలన్నిటి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి ఆదేశిస్తే అందులో భాగంగా ఈ కంప చెట్లను ఇవన్నీ తొలగించే కార్యక్రమం పక్కన జరుగుతుంటే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో ఫోరెన్సిక్ విభాగం తన కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి అప్పట్లో పైకప్పు దాకా నిర్మాణం పూర్తయింది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అనేటప్పటికి అది పక్కకి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడే రాజధాని అని కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తున్నారు. అమరావతికి వచ్చినటువంటి ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల్లో ఎయిమ్స్తో పాటు ఎన్ఐడి కూడా ఒకటి. కేంద్ర సౌజన్యంతో నడిచేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్మాణం 2019కి ముందు మొదలైంది. అది వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయింది. అది కూడా తొందరగా పూర్తి చేసే ప్రక్రియ చేస్తున్నారు. టోటల్గా ఇప్పుడు అమరావతిలో కేంద్ర సంస్థలన్నీ లైన్లో రావడానికి రెడీ అవుతున్నాయి. ఇది నేను దాదాపుగా ఈ ఎలక్షన్స్ కంటే ముందే చెప్పాను. నేను త్వరలో కేంద్ర సంస్థలన్నీ వస్తాయి అన్నటువంటిది రావాలని 4 ఏళ్ల క్రితమే నేను ప్రస్తావించాను. 45 సంస్థలు సందిగ్ధత వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. సిఆర్డీ అధికారులు ఆ సంస్థల ప్రతినిధులు కలిసి చర్చించారు. పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సిబిఐ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కాగు, ఆర్బీఐ, ఎంఐడి, నాబార్డు, ఎస్బీఐ, యూబీఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, గెయిలు లాంటి సంస్థలకి గతంలో భూములు కేటాయించారు. వాళ్ళందరినీ వచ్చి తొందరగా నడపమని చెప్పినే ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడైనా లేకపోతే మిగతా కేంద్ర సంస్థల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు అడుగుతోంది.